చిత్రాన్ని మార్చేసే ఎన్నిక మీ మాటల ప్రకారమే ఇవన్నీ భవిష్యత్తులో మొత్తం సినారియోని మార్చేస్తుందని నమ్ముతున్నారు కదా మీరు. ఇంత ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇచ్చే రెఫరెండంగా నేను భావిస్తాను. కాంగ్రెస్ ప్రస్తుత ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలు ఇచ్చే రెఫరెండం ఇది. రైట్, వెల్ టేకెన్. సో ఇంత పెద్ద దీంట్లో పెద్ద ఆయన కేసీఆర్ గారు ఎందుకు ఒక మీటింగ్ కూడా అటెండ్ చేయలేదు? అంటే ఆయన ఆరోగ్య కారణాలు ఇంకా ఉందిగా ప్రచారం. అదే ఉందండి, ఇప్పటి వరకు లేదు. ఉందా అంటున్నా నా ప్రశ్న. మీరు కేసీఆర్ గారి అటాకింగ్ ఎక్కువైపోయిందండి. అందరూ రేవంత్ రెడ్డి కనపడుతున్నారు మీకు అందరిలో. కేసీఆర్ గారు గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఒక గంట సేపు ప్రచారం చేశారు, అంతకంటే ఇప్పుడు చేయలేదు. లాస్ట్ 1 వీక్ 9 days మరీ ఎక్కువ స్టేట్ అంతా అయితే అట్లా కాదు. ఒక ఉప ఎన్నికల్లో ఎన్నడూ కేసీఆర్ గారు ఒక సభ కంటే ఎక్కువ చేయలేదు. మాకు రేవంత్ రెడ్డి గారి లాగా గల్లీ గల్లీలు తిరిగే అలవాటు కానీ అంత అవసరం కానీ అంత కర్మ కానీ. నేను పెద్ద ఆయన గురించి అడిగితే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి. చెప్తున్నాను మరి మీకు. నేను మాకు కంపారిజన్ మీరే చేసుకున్నారు వద్దని. ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, కర్మగాలి ఆయనే ముఖ్యమంత్రి కదా. మీకు ఇష్టం లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి, మీకు ఇష్టం లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి, నాకు కాదు. డెఫినెట్గా అదే చెప్తున్నా. కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి అన్న ఒక ముఖ్యమంత్రి ఇంత దిగజారి ఒక గల్లీ గల్లీ పట్టుకుని ఒక గల్లీ లీడర్ కంటే హీనంగా తిరుగుతున్న ఎన్నికల్లో కూడా ఓడించబోతా ఉన్నారు. అది చూడండి, చూసిన తర్వాత 14 నాడు మిగతా విషయం మాట్లాడు. ఓడించండి, నేను కాదండి. నాకేం బాధ లేదు. ఓడిపోయినా గెలిపిన నాకు వచ్చే పోయేదేం లేదు. నేను అనేది ఏంటంటే పెద్ద ఆయన కేసీఆర్ గారు క్యాంపెయిన్ ఇంకా టైం ఉంది, డిసైడ్. అదే సార్, టైం ఉంది. వస్తారా లేదా? ఒకవేళ రాకపోతే ఏమైనా హెల్త్ రీజన్స్ వల్ల వద్దునే అనుకుంటున్నారా? డెఫినెట్గా కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది వెరీ గుడ్. ఆయన కాకపోతే లాంగ్ టర్మ్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో అది ఉండాలి. 71-72 వయసుకు వచ్చినాక ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంత తప్ప ఏమీ లేదు. ఇంకా టైం ఉంది బ్రహ్మాండంగా. ఆయన రావాలా వద్దా? ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు ఆయనకు తెలిసినంతగా మాకు ఎవరికి తెలియదు. ప్రచారానికి రావాలా వద్దా ఆయన నిర్ణయం. ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆయన రావచ్చు, రాకపోవచ్చు. అది నేను అంటే ఈ ప్రశ్న నేను ఇంతగా అడగడానికి కారణం ఏంటంటే ఒక చర్చ ఉంది. ఏమంటే ఒకవేళ ఏమన్నా కింది మీద ఇది పోతే కేసీఆర్ వచ్చినా కూడా ఓడిపోయారు అంటారని ఆయన ముందుగానే ఇదయ్యాడని ఒక చర్చ ఉంది. దానిలో అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికల్లో గెలుపోవడం సహజం. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఓడిపోయారు. అట్లాంటప్పుడు ఏముంది అందులో? పెద్ద విషయం ఏముంది? కేసీఆర్ గారే స్వయంగా, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏముంటుంది? ఒక ఉప ఎన్నికల్లో గెలిపోవటం అది పెద్ద ఇష్యూ కాదు. అల్టిమేట్ ఇష్యూ ఏంటి అంటే ఇవాళ ఈ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలకి 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలకి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున భావాలు వ్యక్తీకరించే ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటి? 2 ఏళ్ల కిందట అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, 100 రోజుల్లో పొడి చేస్తాం, తులం బంగారం ఇస్తాం, 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం అని ఒక ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఒకసారి డెవలప్మెంట్ పేరిట డ్రామా చేస్తుంటే ప్రజలు నమ్ముతారా లేదా? నమ్మి మళ్ళీ తిరిగి వారికి ఓటేస్తారా లేదా? అది ప్రజలు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు మీరే కనుక గెలిస్తే మీ విష్ దీని ప్రకారం విలుఫుల్ కేటీఆర్ కమింగ్ ఇది ఎలా ఉండబోతుంది? అంటే నెక్స్ట్ ఎలక్షన్కి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్. నాకు అలాంటి భ్రమలేం లేవు. ఎందుకు ఉండవండి భ్రమలు? నేను చెప్తున్నాను మీరు. నేను సిన్సియర్గా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, రాధాకృష్ణ గారు అడిగినప్పుడు మీకు కూడా చెప్తున్నాను. నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చాను. డైరెక్ట్గా వచ్చింది ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది 2006లో. నా ఉద్యోగానికి రాజీనామా సరిగ్గా 19 ఏళ్ల కింద రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన నాడు వచ్చింది కేవలం కేసీఆర్ గారి కుడతా భక్తిగా ఎంతో కొంత సహాయకారిగా ఉండాలి. ఆ కరీంనగర్ ఉప ఎన్నికల్లో మేము గెలిచి తీరాలి, విజయమో వీరస్వర్గమో అనే సందర్భంలో నేను వచ్చాను. 2014లో రాష్ట్రం వచ్చింది. అసలు రాష్ట్రం వస్తేనే చాలు, అంతకంటే ఏం వద్దు జీవితానికి అనుకుని వచ్చిన వాళ్ళు. తర్వాత వచ్చిందంతా బోనస్. ఇలా గత 10 ఏళ్ళు నా జీవితంలో నేను ఊహించినంత పేరు, ప్రఖ్యాతి, నేను ఊహించినంత ఇమేజ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంతకంటే నేను ఎక్కువ ఆశిస్తే దురాశ అవుతుంది, చాలా చండాలంగా ఉంటుంది. నాకర్లేదు, నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను. నాకున్న కోరిక ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల కోరిక, అట్లాగే తెలంగాణ ప్రజల కోరిక కూడా మీరు చూస్తారు 14 నాడు.